దేవుడు ఇలాంటి మీటింగ్లో నిన్ను అడిగేటువంటి ప్రశ్న, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఈరోజు నిన్న పొద్దున్న సాయంత్రం ఇప్పుడు చూసిన దాంట్లో ప్రతి చోట ఒక ప్రశ్న ఉన్నది. ఒక ప్రశ్న. ఆ ప్రశ్న దేవుడు ఇన్ఫర్మేషన్ కోసం అడగలా, దేవుడు తెలుసుకోవడం కోసం అడగలా. ఆ ప్రశ్న దేవుడు అడిగింది నిన్ను రెచ్చగొడటానికి, నిన్ను పురికొల్పటానికి, నిన్ను గిల్లటానికి, నిన్ను ఆలోచింప చెయ్యటానికి. ఇది కూడా అదే. నీకు నిజంగా స్వస్థత కావాలా? ఇది ఆయన అడిగింది. సరే, బాగుంది. 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చను. వీడికి ఎదురుండి మాట్లాడుతున్న వాడు ఎవడో తెలీదు. ఓ 31 ఏళ్ళ కుర్రోడు, అంత మట్టుకే తెలుసు. అతని పేరు కూడా తెలియదు. ఎదురున్నటువంటి ఆయన దగ్గరకు వచ్చి, బాబు నీకు స్వస్థత కావాలా అని అడిగితే వీడేమనుకున్నాడంటే మంచి సమరేట్ టైప్ ఆలోచించాడు. బహుశా ఇతడు NGO నుంచి వచ్చాడేమో, మనకి సహాయం చేయడానికి వచ్చాడేమో అని ఎలా మాట్లాడుతున్నాడంటే, బాబు మరే నీళ్లు కదిలించినప్పుడు నేను కొంచెం కుంటూ వెళ్ళేటప్పటికి ఎవడో ఒకడు దూకేస్తున్నాడయ్యా, పని అవ్వట్లేదు, ఇది నయ్యా నా బాధ, నా కోరికనయ్యా అని అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈయన ఎవరైతే వచ్చాడో అతను నెక్స్ట్ టైం నీళ్లు కదిలినప్పుడు ఈయన్ని తోసేసేస్తే పని అయిపోతుందని. సో ఇప్పుడు ఈయన అనే మాట ఏంటంటే, నన్ను కొంచెం తోసేసి వెళ్ళిపోయా. ఇది ఆయన చెప్పేటువంటి మాట. అయితే దీన్ని నేను ఎలా తీసుకున్నానంటే, పాపం అతనికి యేసయ్య అంటే ఎవరో తెలియదు కాబట్టి తోసేసి వెళ్ళిపోయా అని అన్నాడు. కానీ మనము యేసయ్య అంటే ఎవరో తెలిసినప్పటికీ, యేసయ్య గురించి బాగా ఎరిగినప్పటికీ మన ప్రార్థనలో కూడా తోసేసి వెళ్ళిపో బ్యాచ్ ఎక్కువ ఉంటాయి. ఏంటి సార్ తోసేసి వెళ్ళిపో అంటే, అయ్యా కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు ఒక ఉద్యోగం ఇప్పించాయా, నాకు చాలా కష్టాలు ఉన్నాయి అయ్యా, కువైట్ వెళ్ళటానికి నాకు అక్కమ్మ ఇప్పించాయా, అయ్యా నాకు చాలా అప్పులు ఎక్కువైపోయినాయి, ఇజ్రాయెల్ వెళ్ళటానికి నాకు ఒక అవకాశం ఇప్పించాయా. ఒకవేళ యేసే నిలబడి ఇజ్రాయెల్ వెళ్తే ఏం చేస్తావు? నువ్వు పంపించు, నేను చూసుకుంటా. నువ్వు కువైట్ వెళ్తే ఏం చేస్తావు? నువ్వు పంపించు, నేను చూసుకుంటా. ఇది అంటే నన్ను తోసేసి వెళ్ళిపో, నేను తర్వాత సంగతి నేను చూసుకుంటా. నువ్వు కిక్కు కొట్టేసి వెళ్ళిపో, తర్వాత బండి నేను నడిపించుకుంటా. ఇది మనకున్నటువంటి తత్వం. యేసయ్య తోసేస్తే సరిపోద్ది, యేసయ్య ఆరంభమిస్తే సరిపోతుంది. యేసయ్య మనతో ఉంటాడంటేనే ఇబ్బంది. యేసయ్య మనతో ఉంటాడంటేనే ఇబ్బంది. యేసయ్య తోసేసి వెళ్ళిపోయేవాడు కాదు, మనతో ఉండేటువంటి వాడు. రెండోది, యేసయ్య ఇంకెవరి దగ్గరకో స్వస్థతకు పంపించడు. యేసయ్యకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, గౌతమ బుద్ధుల్లాగా మాట్లాడలేదు. ఎలాగా? గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేసి నాకు వెలుగు కనబడింది అన్నాడు. నాకు వెలుగు కనబడింది అని అన్నాడు. కానీ యేసు ప్రభు నాకు కనబడింది అనలా, నాకు తెలుసు అనలా. నేనే వెలుగుని. గాంధీ గారు సత్యాన్ని అన్వేషించాడు, సత్యం ఎక్కడుంటుంది అని వెతికాడు. ఆయన మహానుభావుడు అన్నారు. యేసు ప్రభు వారు సత్యం గురించి ప్రశ్న వేయలా, సత్యము నాకు తెలుసు అనలా, సత్యం ఎక్కడుంటుందో నేను చెప్తాను అనలా. సత్యం నేనే. ఎంత పవర్ఫుల్ ఆన్సరో మీరు చూడండి. యేసు ప్రభు వారు జవాబు కోసం మనల్ని ఇంకో చోటకి పంపిడాయనా. హీ వాంట్ సెండ్, ఇంకో చోటకి వెళ్ళి నీకు జవాబు దొరుకుద్ది అని అండాయనా. ఐఎమ్ ద ఆన్సర్. పాపం నీకు తెలియదు, అందుకనే కొంచెం వచ్చేవా, యేసయ్య నా మేనేజర్ మంచోడు కాదు, వాడిని ట్రాన్స్ఫర్ చేయవా? ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత వచ్చే మేనేజర్ సంగతి ఏంటి? నేను చూసుకుంటాడిని. మీరు చేసిన ప్రార్థనలు ఇవే. ప్రభా ఇక్కడ బాగాలేదు ప్రభా పరిస్థితి, ఏం చేయమంటావు? ట్రాన్స్ఫర్ చేయవా కొంచెం? మరి నేను ట్రాన్స్ఫర్ చేస్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? నేను చూసుకుంటా. మీరు చేసిన ప్రార్థనలు ఇవే. అయితే నెక్స్ట్ 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, ఒకవేళ నేనే ఆ జబ్బున్న వాడిని అనుకోండి, నేనే 60 ఏళ్ల ముసలివాడిని, జబ్బున్న వాడిని అనుకుందాం. యేసయ్య వచ్చి అవునా తొయ్యటాలు గీటాలు ఉండవు కానీ లే అన్నాడు అనుక, నరమే లేడా 38 ఏళ్ళగా లెక్కడ కూర్చున్నాను ఇక్కడ, ఏం మాడుతున్నావా?
అని అనటానికి అవకాశం ఉందా? ఉందే, ఉందే. కానీ ఏంటో ఆయన అలా అనలేదు. ఆయన అలా అనలేదు. ఏం చేశాడు? వెంటనే, నాకు బాగా నచ్చింది అది, వెంటనే వాడు స్వస్థత ఉంది, అతను పరుపెత్తుకొని నడిచిన వాడు లేచేశాడు, స్వస్థత కూడా వచ్చేసింది, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది మీకు ఎందుకు చెప్తానంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. జాగ్రత్తగానండి, దేవుడు మనకి మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు, కానీ ఆ జవాబుని మనం పొందం. ఆ జవాబుని పొందం. ఎందుకు పొందం అంటే, ఇప్పుడు పిలాతు ఉన్నాడు కదా, పిలాతు యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగాడు, సత్యం అంటే ఏంటి అని. అడిగిన తర్వాత జవాబు కోసం ఉండాలి కదా, లేడు, వెళ్ళిపోయాడు. మనం ప్రార్థన చేస్తాం, జవాబుని కనిపెట్టి పొందటం అనేది మనకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో ప్రార్థనకి జవాబు వస్తుంది, కానీ మన దగ్గరకు రాదు. అదేంటి సార్, ప్రార్థనకి జవాబు వస్తుంది కానీ మన దగ్గరికి రాదు అని అంటున్నారు? మీకు అర్థం అవటం చెప్తాను. దానియేలు గారు తెలుసు కదా మీకు, 9వ అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దానియేలు గారు పాపం ఇర్మియా గారు రాసిన పుస్తకం దొరికింది ఆయనకి. ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, లేకపోతే ఆయన ప్రధానమంత్రి గారు తెప్పించుకొని చదువుతూ ఉన్నాడు. మొత్తం అన్ని అధ్యాయాలు చదువుతూ ఉంటే ఒక చోట ఏమని కనబడిందంటే, నా ప్రజల్ని నేను చెరలోకి తీసుకెళ్తాను, 70 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా వారి పక్షాన విజ్ఞాపన చేస్తే, వారి పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే నేను క్షమించి కరుణించి వెనక్కి తీసుకొస్తా అని ఉంది 29వ అధ్యాయంలో ఉంది. మనోడు చదివాడు, ఎవరు? దానియేలు గారు చదివేసి 70 ఏళ్ళు అయిపోయింది, క్రీస్తు పూర్వం 609లో మనం బయటకు వచ్చాం, ఇప్పుడు 539 వచ్చింది, కరెక్ట్గా 70 ఏళ్ళు అయిపోయింది. దేవుడు చెప్పింది 70 ఏళ్ళు అయిన తర్వాత అని, ఇప్పుడు కూడా 70 ఏళ్ళు అయిపోయింది, కాబట్టి నేను వెళ్ళి ప్రార్థన చేస్తా అని ఊరు బయటికి వెళ్ళి ఓ చిన్న టెంట్ వేసుకొని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 22 రోజులు ప్రార్థన చేశాడు. 22 రోజులు. 22 రోజున దేవదూత గారు వచ్చేసారు. వచ్చి, దానియేలు, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు సముఖంలో చేరింది, ఆయన నీ ప్రార్థన విన్నాడు, నీకు జవాబు వస్తుంది, దేవుడు ధైర్యంగా ఉండమన్నాడు అని మొత్తానికి దానియేలు గారితో చెప్పేశాడు. ఎవరు? దేవదూత గారు. హ్యాపీ. ఎవరు? దానియేలు గారు. హ్యాపీ, చాలా హ్యాపీ. తర్వాత, మరి నేను వెళ్తాను దానియేలు గారు, కొంచెం నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. ఏం లేదయ్యా, మీకు అసలు విషయం చెప్తాను వినండి అన్నాడు. ఏంటనంటే, మీరు ప్రార్థన మొదలు పెట్టారు కదా, ప్రార్థన మొదలు పెట్టగానే పెద్ద ఆయన నన్ను పిలిచాడు. పెద్ద ఆయన ఎవరు? తండ్రి. పిలిచి పోయా దానియేలుతో నేను జవాబు ఓకే అని చెప్పానని చెప్పు అని అన్నాడు. నేను బయలుదేరా నీ దగ్గరికి. మరి మొదటి రోజు బయలుదేరితే ఎంత టైం పట్టింది ఏంటండి? అదే చెప్తున్నాను కదా, వినండి. బయలుదేరానా, మధ్యలో గ్రీసు దేశం మీద నుంచి మనం వస్తూ ఉంటే, ఆ గ్రీసు దేశానికి సంబంధించినటువంటి దెయ్యంగాడు ఉంటాడు కదా, ఆపేశాడు నన్ను. ఆపేసి వాడు నాతో ఫైటింగ్ మొదలు పెట్టాడు. వెళ్తాను వీల్లేదు, దానియేలు దగ్గరికి జవాబు వెళ్తాను వీల్లేదు అన్నాడు. లేదు, తండ్రి గారు పంపించారు, నేను వెళ్తానంటే, కుదరదు, మీ ఇద్దరం ఫైటింగ్ చేసుకుంటా ఉన్నాం. ఈలోగా నా మిత్రుడు వచ్చాడు, వాడు వచ్చి హెల్ప్ చేస్తే అప్పుడు మీ ఇద్దరం కలిసి ఆయన పడగొట్టేసి నీ దగ్గరకు వచ్చామయ్యా. ఓహో, సో జవాబు డే 1 వచ్చింది. కానీ 22 రోజులు ఫైట్ చేశారు. కానీ మీకు మాట చెప్పండి రాయ్ గారు, ఏంటిది? మీరు ఈ 22 రోజులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము ఆ ఫైటింగ్లో ఉండగలిగాం. మీరు ప్రార్థన ఆపేసినట్లయితే మేము ఫైటింగ్ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. మేము ఫైటింగ్ ఎందుకు చేయగలిగామంటే, మీరు ప్రార్థనలో కొనసాగుతున్నారు కాబట్టి. మీరు ప్రార్థనలో, అందుకే యేసు ప్రభువు వారు ఏమంటారంటే, ప్రార్థనలో కొనసాగండి, జవాబు వచ్చేదాకా మీరు ప్రార్థనలో కనిపెట్టండి. ఎందుకన్నాడు? ఆయన తరపున జవాబు పంపించేశాడు. అయితే ఇది భూమి కదా, భూమి చుట్టూ కూడా దెయ్యాలు ఒక వలయం వేసుకొని కూర్చున్నాయి. దెయ్యాలు అంటే చచ్చిపోయిన వాళ్ళు కాదు, అర్థమైందా? తోసేసినటువంటి దెయ్యాలు వలయం వేసుకొని ఎవ్వడికి ఆశీర్వాదం రాకుండా ఆపటం అనేది వాళ్ళ పని. మన ప్రార్థన ఆ యొక్క వలయాన్ని ఛేదించి మన దగ్గరికి జవాబు తీసుకొస్తుంది. వీడికి ఆ పరిస్థితుల్లో యేసయ్య లెగు అనంటే టక్కుమని లేచాడు. బహుశా నువ్వు అడిగేవేమో, జాగ్రత్తగా వినండి, అడిగి ఒకసారి ప్రార్థన చేసి వదిలేసావేమో, 3 నెలలు ప్రార్థన చేసి ఇంకా మర్చిపోయావేమో, 6 నెలలు ప్రార్థన చేసి ఇంకా చాలే అనుకున్నావేమో. ఒక విషయం ప్రార్థన చేయటం మొదలు పెడితే అది నీ చేతిలోకి వచ్చేదాకా ప్రార్థన ఆపొద్దు. ఎందుకంటే ఇది కారణం. దేవుడికి వినబడదని కాదు, దేవుడికి 10 సార్లు చెప్తే కానీ బుర్ర పనిచేయదని కాదు.
లేకపోతే తిండి మానేస్తే ఆయనకి జాలి కుదురుద్దని కాదు. కాదు, సాతానుని జయించడానికి, వాడి యొక్క వలయాన్ని చీల్చుకొని రావడానికి అది జరగాలి. వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఇదండి విషయం. ఇది ఒక పారాగ్రాఫ్ అయిపోయింది. ఇందుట్లో మనం ప్రాథమికంగా ఎంపిక, వీడు విధేయత, ప్రార్థన, ఇవి మనకి అర్థమవుతాయి. అంతకంటే ఎక్కువ లేదు. అసలు మెయిన్ మనకు కనబడేది ఎక్కడి నుంచి? 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందివాని అరిగిరి. ఇప్పుడు యూదులకి శనివారం అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల దాకా సబ్బాత్ అంటారు. దేవుడిచ్చాడు ఆ సబ్బాత్ దినాన్న పనులు చేయద్దురా అన్నాడు. ఎందుకని? వాళ్ళు అప్పుడు పనులు పెట్టుకుంటే ఒకటి శారీరక రెస్ట్ ఉండదు, రెండోది వాళ్ళ జీవితం గురించి ఆలోచించడానికి టైం ఉండదు, 3 దేవునితో గడపడానికి టైం ఉండదు. అందుకే పనులు గిన్నెలు ఏం పెట్టుకోవద్దు, మీరు ఇంట్లో ఉండండి, మీరు ఫిజికల్గా రీజనరేట్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు మన దినం, మన వారం, మన నెల, మన సంవత్సరం ఎలా ఉండాలో అలా డిజైన్ చేశాడు. ఎలాగ చెప్పాలంటే ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో కొంతమంది 6 గంటలు, కొంతమంది 7 గంటలు, కొంతమంది 8 గంటలు, కొంతమంది మహానుభావులు ఉంటారు, బాగా అందంగా ఉంటారు, వాళ్ళు 12 గంటలు కూడా పడుకుంటారు. అర్థమైందా? అలాగా పడుకునే వాళ్ళు ఉంటారు. అయితే అసలు పడుకోకుండా ఉంటే కళ్ళు గుడ్లు లోనకెళ్ళిపోతాయి. ఎందుకని? దేవుడు మన దినాన్ని అలా డిజైన్ చేశాడు. ఆ దినములో ఇంతసేపు అయినా నువ్వు పడుకోవాలి అని డిజైన్ చేశాడు. డిజైన్ అది వారం, అది రోజు. అదేవిధంగా వారాన్ని కూడా డిజైన్ చేశాడు. 6 రోజులు పనిచేస్తే ఒకరోజు ఆ పని నుంచి బయట రావాలి నువ్వు. అది దేవుడు డిజైన్. సో దాన్ని సబ్బాతు అని పేరు పెట్టారు. అయితే యూదులు ఏం చేశారంటే సబ్బాతు రోజు ఏం చేయకూడదో, సబ్బాతు రోజు ఏం చేయకూడదు అంటానికి 39 రూల్స్ పెట్టారు. 39. నేనేదో సరదాగా చెప్పట్లా, కరెక్ట్గా 39 రూల్స్ పెట్టారు. అర్థమైందా? పొలాలు ఎత్తకూడదు, ఇలాగా ఇంతకంటే ఎక్కువ దూరం నడవకూడదు, ఇలాగ రూల్స్ పెట్టారు. అంత నిక్కచ్చిగా ఉంటారు. నాకు యూదుల యొక్క రూల్ యొక్క తారాస్థాయి ఎప్పుడు తెలిసిందంటే ఒక 5 ఏళ్ల క్రితం నేను ఫస్ట్ టైం కెనడా వెళ్ళాను. ఈ కెనడా వెళ్ళినప్పుడు నా మిత్రుడు ఒకడు ఉన్నాడు. వాడు వచ్చాడు ఎయిర్పోర్ట్కి నన్ను పికప్ చేసుకోవడానికి. నేను వాడు ఇంటికి వెళ్ళాను. వాడు 23 అంతస్తుల బిల్డింగ్లో ఉంటాడు. అది ఆడి బిల్డింగ్ కాదు, దాంట్లో ఒక ఫ్లాట్ ఆడిది. అర్థమైందా? ఆడు దాంట్లో ఉంటాడు. అయితే 23 అంతస్తులు ఉన్నాయి, తర్వాత కింద 2 అంతస్తులు పార్కింగ్ ఉంది, మొత్తం 25 అంతస్తులు. అంటే దాని లిఫ్ట్ ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. పెద్దగా ఉండదు కదా, పెద్ద లిఫ్ట్. సో లిఫ్ట్ ఇలా నుంచుంటే తెరుచుకుంది. లోనికి వెళ్ళి కూర్చుని అన్న సెన్సార్ ఉందేమో అనుకున్నాం. లోనికి వెళ్ళి నుంచున్నాం. పెద్ద రూమ్, లిఫ్ట్ రూమ్. నా పక్కన స్విచ్లు ఉన్నాయి, బటన్లు. వాడు ఎదురుగా ఉన్నాడు. అరే ఏ నెంబర్ నొక్కమంటావు అంటే వద్దురా మాట్లాడు అని అన్నాడు. అంటే అదేమోలే అనుకున్నాను, మాడుతూ ఉన్నా. ఒక 6 అంతస్తులు దాటిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటనంటే ఈ లిఫ్ట్ లేదా, ప్రతి అంతస్తుకి వెళ్తుంది, డోర్ తెరుచుకుంటుంది, ఓ పావు గంట, ఒక 15 సెకండ్ల తర్వాత మళ్ళీ మూసుకుంటుంది, ఇంకో అంతస్తుకి వెళ్తుంది. ప్రతి అంతస్తుకి అవుతుంది. అది 6 అంతస్తులు అయినాయి. రే ఇప్పటికి 6 అంతస్తులు అయినాయిరా. ప్రతి అంతస్తులో తెరుచుకుందిరా, మూసుకుందిరా, ఎవడో లోనకి రావట్లా, లోన్ నుంచి ఎవడో బయటకు వెళ్ళట్లేదురా, ఎందుకురా ఇది అన్న. అంటే అరే ఈ అపార్ట్మెంట్లో 90% ఫ్లాట్లన్నీ యూదులురా. సో ఏంట్రా అన్నాడు. ఈరోజు శనివారం రా, సబ్బాత్ కదా. ఈ లిఫ్ట్ని ఎలా తయారు చేశారంటే శనివారం బటన్ నొక్కే పని ఉండదు. 23 అంతస్తులు అదే ఆపుకుంటూ వెళ్తుంది, మళ్ళీ 23 అంతస్తులు అదే ఆపుకుంటూ వస్తుంది. ఒరి అబ్బారే, ఇదే బుర్జ్ ఖలీఫాలు ఉంటే పైకి వెళ్ళడానికి మధ్యాహ్నం పట్టుద్దిరా. కరెక్టే. ఎందుకు రాలాగానంటే బటన్ నొక్కకూడదు కదరా అన్నాడు. అన్నాడు, సబ్బాత్ కదా. ఏంటిదే? ఏం నొక్కకూడదు? అది వాళ్ళ రూల్. మీకు అర్థమైందా? అలాంటి రూల్ ఉండేప్పుడు వీడేం చేశాడు?
పడకొంతదే అంటే పడకంటే కింద పడేసుకునే గోని అయిన ఉంటుంది, అవి పట్టుకొని వెళ్తున్నాడు. బటన్ నొక్కితేనే పాపం అన్నవాడు ఈడు సరంజామా అంతా మోసుకొని వెళ్తా ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళు చూసి ఏమన్నారంటే, ఇది విశ్రాంతి దినం కదా, నీ పరుపెత్తుకొని తగదే, నువ్వు పరుపెత్తుకొని వెళ్ళకూడదుగా అని స్వస్థత నొందిన మనతో అనిది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు ఏం చేసినాడు? స్వస్థపరిచాడు. నాకు జబ్బుండేది, 38 సంవత్సరాలుగా జబ్బు ఉంది, ఆ జబ్బు పోయింది, ఆ జబ్బు పోగొట్టినోడు వాడు మామూలుడా? కానీ అది లెక్కలేదు. ఇప్పుడు ఆ జబ్బు పోగొట్టినాడు, అది లెక్కలేదు. ఆ స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పినాను. సార్ ఆడెవడో సార్, ఆడు నడవమన్నాడు సార్, నాకు నడవాలని లేదు, ఆడు నడవమన్నాడు. అదేంట్రా 38 ఏళ్ళుగా పడున్నది నడవడానికే కదా, కరెక్టే, కానీ ఈరోజు నడవాలని నాకు లేదు, ఆడు నడవమంటే నడిచాను నేను, నాకు సంబంధం లేదు. సార్ వాడు నన్ను స్వస్థపరిచాడు, వాడు మహానుభావుడు, వాడు గొప్పోడు, వాడు రక్షకుడు, వాడు దేవుడు అనే మాట్లాడట్లా. ఏమో సార్ ఆడు నడవమన్నాడు, నేను నడిచా. నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళు అయితే వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడో ఆడు అని అంటే 13వ వచనం చూడండి. ఆయన ఎవడో ఉందా లేదా? అక్కడ ఉందా లేదా? ఆయన ఎవడో నాకే తెలుసు, ఆయన ఎవడో సార్, ఆయన ఎవరో. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మనకు కలిగిన అద్భుతాల గురించి ప్రశ్నలు అడగలేక రకరకాలు అడుగుతారు, రకరకాలు. మనము అందుకనే గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడాల్సింది మనకి పోయిన జబ్బు గురించి కాదు. జాగ్రత్తగానండి, మనకి పోయిన జబ్బు గురించి మాట్లాడితే జనాలు అడిగే ప్రశ్నలకు జవాబులు లేవు నీ దగ్గర. జబ్బు పోగొట్టినోడు గురించి మాట్లాడు, ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్పచ్చు. దేవుణ్ణి హైలైట్ చేయాలి, దేవుణ్ణి ప్రతిబింబించాలి, దేవుణ్ణి చూపించాలి. వీడు ఆయన నడవమన్నాడు, నేను నడిచాను. ఆయన ఎవడో స్వస్థ నొందిన వానికి తెలియలేదు. ఆ చోటున గుంపు కూడి ఉండేను గనుక యేసు తప్పించుకొని పోయాను. సార్ సార్ ఏంటిది ఇక్కడ చూడండి సార్, ఏదో ఉంది, ఏముంది? యేసు తప్పించుకొని పోయాను అంటే తప్పిడి కాదు సార్. మరి ఎవరిదే? ఏసేదే. ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన, ఎవడ కనబడకుండా. మళ్ళీ ఏసే అనిపిస్తుంది, ఏసావు సరే ట్రా ఏంటా సార్. ఇప్పుడు ఇందాక అడిగాను, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే పెద్ద ఆయన వెళ్ళమన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను అన్నావు. మరి ఇప్పుడు ఆయన స్వస్థపరిచావు కదా, స్వస్థపరిచి అక్కడ కూర్చున్నావు అనుకో, మొత్తం అందరూ వచ్చిండేవాళ్ళు కదా నీ దగ్గరికి లైన్గా, ఒక్కొక్కరిని స్వస్థపరుచుకుంటూ పోయేవాడే కదా, చాలా బాగుండేది కదా అని అంటే నాకు అది ఇష్టం లేదా? అదేంటే ఎందుకు ఇష్టం లేదు చెప్తా. ఇప్పుడు స్వస్థత అన్నది ఎవరి ద్వారైనా కలగొచ్చు, స్వస్థత వరం ఉంది కదా, కలగొచ్చు ఎవరి ద్వారైనా. ప్రార్థన చేస్తే నీకే కలగొచ్చు, స్వస్థత ఎలాగైనా వస్తుంది, పెద్ద విషయం కాదు. మరి ఏంటి? నాకొక ఎక్స్క్లూజివ్ నేచర్ ఉంది, నాకొక ప్రత్యేకమైనటువంటి పని ఉంది, నేనొక్కడనే చేయగలిగేది ఒకటి ఉంది, నేనొక్కడనే చేయగలిగేది హైలైట్ అవ్వాలంటే ఇవన్నీ ఎక్కువ చేయకూడదు. ఏంటి నువ్వు చేయాల్సిందే? హైలైట్. నేను ఈ భూమి మీదకి వచ్చింది జబ్బులు పోగొట్టడానికి కాదు, జబ్బులు పోవచ్చు. నేను ఈ లోకంలోకి వచ్చింది మీకున్న సమస్యలు తీర్చడానికి కాదు, పోవచ్చు. నేను ఈ లోకంలోకి వచ్చింది ఒక పని చేయడానికి, అది ముఖ్యం. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందకపోవచ్చు, నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య తీరకపోవచ్చు. కానీ నా దగ్గర వచ్చినటువంటి వాళ్ళు ఒక పని మాత్రం ఖచ్చితంగా నేను నో అని చెప్పను. ఏంటది? నా దగ్గరికి పాప భారంతో వస్తే నేను రక్షించకుండా ఉండలేను. నేను పాపులకు రక్షకుణ్ణి, నేను ఈ భూమి మీదకి వచ్చింది రక్షించడానికే, అది నా మెయిన్ పని. దాని తర్వాత ఏదైనా సరే అది నేను హైలైట్. కాబట్టి ఇక్కడ కుర్చీలు వేసుకొని అందరినీ స్వస్థపరుచుకుంటూ వెళ్తే చివరికి వాళ్ళు గుర్తుండేది ఒకటే, స్వస్థత. అంతకుమించి ఇంకేముండదు. నేను స్వస్థతతో ఆగిపోయేవాడిని కాదు. స్వస్థత జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరగాల్సింది ఏంటంటే రక్షణ. వాళ్ళ జీవితంలో మార్పు చెందాలి, పాపం నుంచి విడిపించబడాలి. అందుకనే నేను అక్కడ కుర్చీ వేసుకొని కూర్చోాలా, వాడిని ఒక్కడిని స్వస్థపరిచా. ఓకే మరి వాడిని ఎందుకు స్వస్థపరిచావు? చెప్తా వాడిని ఎందుకు స్వస్థపరిచాను.
వాడిని ఎందుకు స్వస్థపరిచానంటే ఆడిని స్వస్థపరిచాను కాబట్టి వాడు నన్ను తెలుసుకొని ప్రపంచానికి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని 100 మందికి సాక్ష్యం చెప్తాడని. ఇప్పుడు మీ పని ఏంటో చెప్తా. ఇప్పుడు మీ పని, దేవుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టి మీకు ఒక అనుభవం ఇచ్చాడు, మీకు సాక్ష్యం ఇచ్చాడు, మీకు మాట ఇచ్చాడు. మీరేం చేయాలి? దాన్ని 10 మందికి చెప్పాలి. ఎంతమందికి చెప్పడం సాధ్యమవుతుందో మీకు చెప్తాను. అపోస్తల కార్యం 3-4 అధ్యాయాల్లో ఉంటుంది ఈ స్టోరీ మీకు చెప్తా. అర్థమైందా? వచనం కాదు నేను చెప్పేది, స్టోరీ. కాబట్టి రాసుకోవాల్సింది ఏమీ లేదు, స్టోరీ. పేతురు యోహాను మధ్యాహ్నం 3 గంటలకి, ఎన్ని గంటలకే ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 3 గంటలకి దేవాలయానికి వచ్చారు. అర్థమైందా? కరెక్టే టైం ఉంటుంది అక్కడ. మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయానికి వచ్చారు. అడుక్కునేవాడు ఉన్నాడు. కాళ్ళు లేవు కాబట్టి అడుక్కుంటా అంటే మా దగ్గర డబ్బులు ఏమి లేవరా, యేసుప్రభు నామంలో లేచినాడు అన్నాడు. లేచి దేవాలయంలోకి వెళ్ళిపోయాడు ముందు. ఫస్ట్ అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, కాళ్ళు లేవుగా. వెళ్ళి పూజారికి కనబడి, రే ఎందుకు వచ్చారంటే, సార్ పేతురు యోహాను సార్ యేసుప్రభు నామంలో లేచినామంటే నడిచా. ఎవడరా యేసుప్రభు, ఎవడరా పేతురు, ఎవడరా యోహాను, ఏమో సార్ బయట ఉన్నారు అని అన్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. సంతలోకి వెళ్ళాడు. మామూలుగా సండే మార్కెట్ లాగా ఉంటుంది కదా. వెళ్ళి సంతలో పరిగెడతా ఉన్నాడు. అరే నువ్వు అడుక్కునేవాడు కదా, ఈ వయసు 47, 25 ఏళ్ళ నుంచి అక్కడ అడుక్కుంటూ ఉన్నాడు. రే నువ్వు అడుక్కున్నావు? అవునరా. కాళ్ళు వచ్చేసాయి. ఎలా వచ్చాయి? పేతురు యోహాను రా, యేసుప్రభు నామం అన్నారా, పేతురు యోహాను రా, యేసుప్రభు నామం రా అంటే, ఎవరు ఆయన? సెంటర్ రండి చెప్తాను, సెంటర్ రండి. ఇప్పుడు సాయంత్రం 5 అయింది. ఎంత అయింది ఇప్పుడు టైము? సో ఈడు ఎప్పుడు స్వస్థత పొందాడు? ఇప్పుడు ఎంత అయింది? 3కి 5కి తేడా ఎంత? ఏంటా? 2 గంటలు. ఈ 2 గంటల తర్వాత విషయం ఏంటి చెప్తాను. 2 గంటల తర్వాత ఒక చోటకు వస్తే అక్కడ 20,000 మంది జమ అయ్యారు. ఎంతమంది? ఎంతసేపట్లో తీసుకొచ్చాడు వాళ్ళని? మీకు అర్థమైంది కదా, ఎక్కుతుంది కదా మీకు. 2 గంటల్లో 20,000 మంది తీసుకొచ్చాడు. తీసుకొస్తే పేతురు గారికి ఒక గొట్టం ఇచ్చారు. ఆ గొట్టంలో మాడిశాడు మన పేతురు గారు. అయ్యా ఇదంతా కూడా యేసుప్రభు వారు చేశారు, ఆయన చనిపోయాడు, సమాధి చేశారు, చంపేశారు, వీళ్ళు తండ్రి 3వ దినాన్ని లేశారు, ఆయన నామంలోనే మీరు రక్షణ పడతారు అని అడుగుతుంటే కంక్లూషన్కి వచ్చారు, చివరికి వచ్చారు. పోలీసులు వచ్చి మన వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరిని? పేతురుని యోహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. టైం 5:45 అయింది. 6 గంటలకి డే అయిపోతుంది. వాళ్ళని కోర్టులోకి తీసుకెళ్ళటం లేదు. ఎక్కడ పెడతారు? రిమైండర్లో పడేశారు. ఎవరిని? వాళ్ళని. ఇప్పుడు 4వ అధ్యాయం 2వ వచనం అపోస్తల కార్యం. వీళ్ళు ప్రసంగం చేశారు కదా, చూడండి మీరు అక్కడ చూడండి, ఇది ఒక వచనం చూడండి, మీకు అర్థం అవుతుంది. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇప్పుడు పేతురు యోహాన్ని జైల్లో పడేశారు కదా రిమైండర్లో. ఇక్కడ మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్లో రిజల్ట్ ఏంటో చూస్తాం. సుమారు 5,000 మంది పురుషులు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిరి. ఉందా? నేను ఏమన్నా కల్పించానా? నేను కల్పించాను ఏమన్నా? ఉందాడా? ఉందండి? ఉందా లేదా? 5,000 మంది. ఎంతమంది? 5,000 మంది ఎవరు? పురుషులు. మరి ఆడవాళ్ళు ఎక్కడ రాశారు? అక్కడ రాయలా. సుమారు వాళ్ళు కూడా 5,000 వేసుకోండి. ఎంత అయ్యారు ఇప్పుడు? 10,000. నమ్మకుండా ఉన్నవాళ్ళు ఇంకో 5,000 వేసుకో. ఎంతమంది అయ్యారు? నువ్వు పిల్లలు 5,000 వేసుకో. ఎంతమంది అయ్యారు? నేమన్నా 20,000 తప్పు చెప్పానా? నీకు ఘాట్లు ఎట్లా ఏమన్నా వేసానా? లేదుగా. 20,000 మంది రావడానికి ఎంతసేపు పట్టింది? ఎంతసేపు? 2 గంటలకి. వాట్సాప్ వాడాడు, మైక్ వాడా, టెలివిజన్ వాడాడు, కరపత్రలు వాడా, పోస్టర్ వాడా, ఏం వాడాడు? వాడి సాక్ష్యం. అదండి సాక్ష్యం కొన్న దమ్ము. దేవుడు మీకు సాక్ష్యం ఇచ్చింది 10 మందికి నువ్వు యేసుప్రభుని పరిచయం చేయాలని. 10 మందికి. ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని, ఇందాక ఈ సార్ గారు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు కదా, అర్థమైంది? ఏ సంవత్సరం సార్ మీరు అందే? 93. అయ్యగారు 93లో ఏం జరిగిందో ఆయన చాలా రింగులు వేసుకొని వెనక్కి వెళ్ళి చెప్పాడు. బాగుంది, అర్థమైందా? మరి చెప్పి దేవుడు నన్ను రక్షించాడు, ఆయన ఎవరో తీసుకొని వచ్చాడు అన్నాడు. ఎవరో తీసుకొచ్చారు కదా సార్, ఆయన ఎవరో తెస్తే వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరో నన్ను తీసుకొస్తే నేను ఇక్కడికి వచ్చాను కదా, మరి నేను ఎవరినోని తేవాలిగా. నేను ఎంతకాలం ఆడెవడో తెచ్చాడని చెప్పేసి ఊరుకుంటే అయిపోయిందా? మరి నేను తెచ్చినాడు ఈడని చెప్పాలిగా ఎవరినోకనే. అంత సైలెంట్ అయిపోయారే ఏంటి సార్? డైరెక్ట్గా అలా మన మాడకేం చేయమంటారు సార్? మాడకేం చేయమంటారు? నీ జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు. నీ జీవితంలో ఒకప్పుడు దుర్మార్గ జీవితం జీవిస్తున్నప్పుడు బయటికి తీసుకొచ్చాడు దేవుడు. నీకు ఆ అనుభవం ఇచ్చింది.
దేవుడు నీ జీవితంలో ఆ కార్యం చేసింది నువ్వు 10 మందికి చెప్తావనే. ఎందుకంటే నీ జీవితంలో జరిగిన కార్యాన్ని ఎవడో కాదనలేడు. తర్వాత సన్హెద్రిన్ సభలో పేతుర్ని యోహాన్ని పెట్టి వాళ్ళు ఏమంటారు తెలుసా, అరే వీడు 40 ఏళ్ళోడు, వీడి కాళ్ళు రాలేదంటే మనల్ని ఎవరు ఊరుకోరు, కాబట్టి ఒకటే పని చేద్దాం, రే యేసుప్రభు గురించి ఎక్కడ చెప్పొద్దు. సాక్ష్యాన్ని నోరు నొక్కేద్దాం అనుకునేది సాతాను. నీ నోరు నొక్కేశాడా సాతానుడు? నువ్వే నోరు మూసుకొని నువ్వే సాతానే కూర్చున్నావా? చెప్పు, నువ్వే నోరు మూసుకొని సాతానే కూర్చున్నావా? ఎవరికి చెప్పకుండా నువ్వే సాతానే కూర్చున్నావా? 10 మందికి దేవుడు చెప్పాలని కోరిక, వీడు 10 మందికి చెప్పాలని. కానీ వీడేం చేశాడు? వెనక్కి వచ్చేద్దాం, 14వ వచనం. అటు తర్వాత ఇది 5వ అధ్యాయం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి మళ్ళీ వచ్చాడు. యేసుప్రభు 2-3 రోజుల తర్వాత వచ్చాడు అనుకుందాం. చూసి, ఏ బాబు ఇట్రా, సార్ మిమ్మల్ని ఎప్పుడో చూశాను. చూశాలే. ఆ రోజు అడిగింది నేను. అవును సార్, కనబడు. మరి ఇదిగో స్వస్థత నొందితివే, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా, అయ్యా నువ్వు పాపం చేస్తూ వచ్చింది ఇది తెలుసా? మనోడికి ఏమొస్తుంది? ఇప్పుడు కోపం వస్తుంది. నువ్వు స్వస్థపరచు పో. అర్థమైందా? నువ్వు ఇదివరకు దరిద్ర జీవితం జీవిస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటే ఎవరికైనా మండుద్ది. వీడికి మండింది. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, కడుపు నొప్పితో వెళ్ళామండి డాక్టర్ గారి దగ్గరికి, ట్యాబ్లెట్లు వేసుకున్నావు, డాక్టర్ గారు మరే మందు కొడతావా? వేస్తాను, మానే పోతావు లేకపోతే అన్నాడు అనుకో, ఇప్పుడు దుర్మార్గుడు మందు కొడుతూ పోతాను అంటున్నాడు అని అంటాడు ఎవడైనా? అండ అయ్యా నీ ఊపిరితిత్తులన్నీ తినేసింది, ఏం చేయమంటారు? మందు కొడతాం మానేశాను, సిగరెట్ తాగటం మానేసాను అంటే, నేను మానేరా, అది నీ ఇష్టం, నేను చేయను, పోతావు. పాపం చేయొద్దు. పాపం చేస్తేనే ఇది వచ్చింది, మరి ఇప్పుడు పాపం చేస్తావు పోతావు. ఇదే మాట యేసుప్రభు ఎవరు చెప్పాడు? వ్యభిచారంలో పట్టబడి స్త్రీ ఉంది 8వ అధ్యాయం, ఇక నువ్వు పాపము చేయకము అన్నాడు కదా. సేమ్, నీకు పాపం చేస్తే రాళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది, నీకు పాపం చేయద్దు. నెక్స్ట్ 15వ వచనం, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించి. స్వస్థత పొందాడు యేసు ప్రభు, హింసకు కారకుడయ్యాడు. మీ సాక్ష్యం కూడా అలాగే ఉంటుందా? ఇది 5వ అధ్యాయంలో జరిగిన అద్భుతం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయండి, 9వ అధ్యాయం చదవండి. సేమ్ టు సేమ్ యోహాను సువార్త 9వ అధ్యాయం చదవండి. ఇక్కడ ఈడు కుంటోడు, ఆడు గుడ్డోడు. వీడికి 38 ఏళ్ళు కుంటితనం, వాడికి జీవితాంతం గుడ్డితనం. వీడికి 40 ఏళ్ళు, వీడికి 60 ఏళ్ళు, ఆడికి 40 ఏళ్ళు. అర్థమైందా? వీడిని సబ్బాతు రోజు స్వస్థపరిచాడు, వాడిని కూడా సబ్బాతు రోజు స్వస్థపరిచాడు. అర్థమైందా? నేల మీద ఉమ్మేసి బురద చేసి కళ్ళ మీద రాసి ఎల్లు కోనేట్లో కడుక్కో అంటే కడుక్కుంటే కళ్ళు వచ్చాయి. ఈయన్ని యూదులు అడిగారు, ఆయన కూడా యూదులు అడిగారు, ఈయనకి స్వస్థత ఎవరు చేశారంటే నాకు తెలియదు అన్నాడు. ఆయన కూడా అడిగారు, అరే నీకు స్వస్థత ఎవరు చేశారు? సార్ నేను గుడ్డోని కదా సార్, నాకు తెలియదు సార్. నేను గుడ్డోడు ఉన్నప్పుడు ఆయన చెప్పాడు సార్, స్వరం గుర్తుపడతాను సార్, ఆయన ఎవరో తెలియదు. సర్లే తెలియదు అంటున్నావు కదా, ఆయన ఎవడైనా ఉంటాడు? సార్ నేను పుట్టుగుడ్డోని కదా సార్, పుట్టుగుడ్డోడిని ఇప్పుడు దాకా స్వస్థత పొందడం ఎక్కడ చూడలేదు కదా సార్, కాబట్టి నా అంచనా ప్రకారం ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు సార్. ఎవడు చెప్పాడు సార్? దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు కాకపోతే పుట్టుగుడ్డోడికి కళ్ళు ఎవడేస్తాడు సార్? నర్మయ్, ఆడి ధర్మశాస్త్ర విరోధి, మోషేకి విరోధి. ఏమో సార్ అది నాకు తెలియదు సార్ అని అంటే మళ్ళీ అడిగారు, ఆడెవడరా అంటే, సార్ మీరు ఏమనుకోవచ్చు సార్, ఏంటంటే నాకు కళ్ళు లేవు కాబట్టి నాకు తెలియదు సార్. మీ కళ్ళునే మీకు కూడా తెలిసారైనా సెటైర్ వేసాడు అక్కడ. నిజం, నా కళ్ళు లేవు కాబట్టి నాకు తెలియదు సార్. అడెవడో మీ కళ్ళు ఉన్నాయి కదా, మీకు కూడా తెలియదు ఆయన ఎవరు అంటే ఎంత కోపం వచ్చారు, సంఘం నుంచి బయటకు పంపించేయండి రా అని అంటే పంపించేశారు. ఇక్కడేం జరిగిందో అక్కడ కూడా అది జరిగింది. 3 రోజుల తర్వాత యేసయ్య వచ్చాడు, బాబు అయ్యా నువ్వు మారుమనసు పొందాలయా, రక్షింపబడాలయా, మనుష్య కుమారుడి యందు విశ్వాసం ఉంచాలయా అంటే వీడు ఎంత మంచివాడు చూడండి. సార్ ఆయన ఎవరు సార్ అని అడిగాడు. నేనేరా నీ ముందున్నది అంటే కాళ్ళ మీద పడిపోయాడు.
వాడు రక్షింపబడ్డాడు. చూడండి, దేవుడు శారీరక స్వస్థత ద్వారా, యేసయ్య శారీరక స్వస్థత ద్వారా కళ్ళు ఇచ్చాడు. ఏమిచ్చాడు? కళ్ళు. ఆ కళ్ళుని సరిగ్గా వాడితే ఆడికి ఏం దొరికింది? రక్షణ దొరికింది. కళ్ళు రావటం రక్షణ కాదు, జబ్బులు పోవటం రక్షణ కాదు. అది తప్పని నేను అట్లా. రక్షణకు సూచన, రక్షణకు మార్గం. వీడికి ముందు సైట్ ఇచ్చాడు. సైట్ అంటే ఏంటి? కళ్ళు. ఆ తర్వాత లైట్ ఇచ్చాడు. లైట్ అంటే ఎవరు? యేసయ్య. ముందు సైట్ ఇచ్చాడు, ఆ తర్వాత లైట్ ఇచ్చాడు. బాగుంది కదా? మీలో చాలామంది సైట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీలో చాలామంది స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి మీటింగుల్లో మీలో చాలామంది దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడని విశ్వాసుల మధ్యన చెప్పేవాళ్ళు ఉన్నారు. మంచిదే, కానీ అక్కడ అయిపోతే బాగుంటుందా? అక్కడ అయిపోతే బాగుంటుందా? ఇంకొంచెం ముందుకెళ్తే బాగోదా? ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పగలిగితే బాగోదా? దేవుడు మనకిచ్చే ప్రతి అనుభవం ఉపయోగపడేదే. నేను క్రిస్మస్ న్యూ ఇయర్ రోజున ఐర్లాండ్లో ఉన్నాను. ఉత్తర ఐర్లాండ్లో అసలు చర్చిలు ఉండవు. అటేంటి, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ నాకెందుకో 31వ తారీఖు రాత్రి వెళ్ళాలనిపించింది ఐర్లాండ్. అంటే 2 గంటల ప్రయాణం కారులో. అంటే అన్న ఒకళ్ళు ఉన్నారన్న మనకు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు అని అంటే, ఈ ప్రాంతం ఆయన ఉన్నారు అని అంటే ఆయనకి మెసేజ్ పెట్టాను, నేను ఇలా వస్తున్నానంటే నేను మెయిన్గా వచ్చేది ఏంటంటే హెలెన్ రోజవీరా అనేటువంటి ఒక ఆవిడ ఇల్లు చూసి వెళ్దామని వస్తున్నాను, మీరు వీలుంటే కనుక ఊరిన కలిసి వెళ్తామంటే వాళ్ళు వెంటనే మళ్ళీ మెసేజ్ పంపించారు. సార్ మీరు ఎన్ని గంటలకు వస్తారంటే 12:30 1 గంటలకు వస్తాం సార్, సాయంత్రం 6 గంటల మీటింగ్ కదా, 1 గంట గడిపేసి వెనక్కి వచ్చేస్తామంటే, సార్ అదే టైంలో మేము కూడుకుంటున్నాం సార్ మొట్టమొదటిసారిగా, మీరు రండి సార్, పెద్ద ఎక్కువ మంది ఉన్నాం సార్ అంటే, ఏం పర్లేదు సార్ మీ ఫ్యామిలీ ఉంటే చాలు అని అన్న. 25 మంది కూడుకున్నారు. మొట్టమొదటిసారిగా తెలుగువాడు. ఓ పాట, వాక్యం, బాగానే జరిగింది. వెనక్కి వెళ్ళిపోతూ హెలెన్ రోజవీరా అనే ఇంటికి వెళ్తా ఉన్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఐర్లాండ్ వాళ్ళు, వీళ్ళు, సార్ ఈవిడ ఇల్లు చూడటానికి ఎంత తాపత్రయం ఎందుకు పడుతున్నారు సార్, ఆవిడ ఎవరు సార్ అంటే, ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పాత ఇల్లు 2016లో చచ్చిపోయింది. ఆవిడ చచ్చిపోయి 8 ఏళ్ళు అయింది. ఊరినే ఆ ఇల్లుని చూసి కొద్దిసేపు అక్కడ గడిపి బయటకు వచ్చేస్తూ, ఈవిడ ఎవరో చెప్తాను సార్, ఈమె 2016లో 91 ఏళ్ల ముసలావిడిగా ఇక్కడే చనిపోయింది, ఆవిడని ఎక్కడే పాతి పెట్టారు. ఈవిడ జీవితం ఏంటో చెప్తా. ఈవిడ ఇక్కడ పొట్ల ఇంగ్లాండ్ దేశంలో పుట్టింది. వాళ్ళ నాన్నగారు ఆక్స్ఫర్డ్లో మ్యాథమెటిక్స్ టీచర్. బాగా చదువుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టిందేమో, డాక్టర్ చదివింది. డాక్టర్ చదువుతున్న దినాల్లో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. తన మిత్రులు ఒక యూత్ క్యాంప్కి తీసుకెళ్తే అక్కడ మిషనరీ డాక్టర్గా ఉండటానికి తను తాను సమర్పించుకుంది. ఆఫ్రికా ఖండంలో కాంగో అనేటువంటి ఊరికి వెళ్ళింది, దేశానికి. అక్కడ పరిచయం చేయడానికి. ప్రపంచంలో 10 నిరుపేద దేశాల్లో 4వ స్థానంలో ఉంటుంది కాంగో. ప్రపంచంలో నిరుపేద దేశాలు. నిరుపేద దేశం అంటే ఏంటో మీకు చెప్తా. గడ్డి ఉంటుంది చూసారా, నేల మీద మొలిసే గడ్డి, గడ్డి తింటారు వాళ్ళు. నేను సరదాగా చెప్పట్లా, గడ్డి తింటారు. భార్యని $5 అమ్మేసినటువంటి వైనం ఈ మధ్యన బయటపడింది. $5 అమ్మేశాడంట. $5 అంటే 445 రూపాయలు. 445 రూపాయలకి పెళ్ళాన్ని అమ్మేశాడు భర్త, తింటానికి తిండి లేక. అంత నిరుపేద దేశం అది. ఆ దేశంకి వెళ్ళి ఈమె పరిచయం చేయాలనుకొని ఒక మారుమూల ప్రాంతంలో ఆసుపత్రి కట్టింది. తన దగ్గర పనిచేయడానికి ఒక 4 నర్సులు వచ్చారు. ఈమె డాక్టరు, 4 నర్సులు. చాలామందికి పురుడు పోసింది, చాలామందికి ఆ విధంగా సువార్త చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి తెలిసింది ఇక్కడ సువార్త జరుగుతుందని. పోలీసులు పంపించారు. ఆ ఆసుపత్రిని పడగొట్టేసేసి, అర్థమైందా, ఈ నర్సుల్ని రేప్ చేశారు. చాలా భయంకరంగా దారుణంగా చేశారు. అందుట్లో ఒక నర్స్కి ఆమె స్పృహ తప్పిపోయింది. హెలెన్ ఆవిడే ట్రీట్ చేస్తుంది ఆ నర్సుని. 2 రోజులకి తర్వాత స్పృహలోకి వచ్చింది. ఆమెకి సెలైన్లు అవన్నీ ఎక్కిస్తే స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చిన తర్వాత హెలెన్ వైపు చూసి ఆవిడ అన్నది, నన్ను ఎందుకు బతికిచ్చావు అన్నది. ఎందుకమ్మా అలా అంటావు అంటే, నాకు అంత పోయింది, ఇక నేను బతకటం వేస్ట్, నన్ను చంపేయి అని అంటా ఉంటే, వద్దు అసలు ఏమైంది అని అంటే,
ఏం చేయమంటావు? నేను ఈ దేశానికి కన్యకగా వచ్చాను, ఈ దేశంలో కన్యకగా బతుకుతున్నాను. నేను యేసయ్య కోసం నా కన్నెరికాన్ని ఇద్దాం అనుకున్నాను. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా సేవ చేద్దాం అనుకున్నాను. అంటే మంచిదే, శారీరకమైన కన్నెరికం యేసయ్యకి ఏం అవసరం లేదు. పెళ్ళైనా కూడా నువ్వు యేసయ్యకి కన్నెరికంగా ఇవ్వచ్చు, నీ ఆత్మ పవిత్రంగా ఉంటే. నువ్వు అలాగే ఉన్నావు, ఏం పర్లేదంటే ఏం మాట్లాడుతున్నావు? నలుగురు రేప్ చేశారు నన్ను. 4గో వాడు రేప్ చేస్తున్నప్పుడు నాకు స్పృహ పోయింది. నాకు తెలుసు, నలుగురు రేప్ చేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు వీళ్ళు. నీకు అర్థమవుతుందంటే ఏం పర్లేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను స్వీకరిస్తాడు, తప్పు నీది కాదు. నువ్వు అసలు ఆడదానివేనా? నా కన్నెరికం పోయింది, నలుగురు రేప్ చేశారంటే అంత సునాయసిగా మాడతారా? నీకు అర్థం కావట్లేదా అని అంటే, చూడు, నిన్ను 4 రేప్ చేశారు, నన్ను 6 రేప్ చేశారు. నాకు తెలుసు ఆ బాధ ఏంటో, నాకు తెలుసు. ఒకసారి 6 రేప్ చేశారు, ఒకసారి 2 రేప్ చేశారు, అయినప్పటికీ ఆ దేశం వదిలిపెట్టలేదు ఆవిడే. ఆ దేశం వాళ్ళు హెలెన్ రోజావీరా అని పిలవరు, దేవత అని పిలుస్తారు. దేవత. దేవుడు తన జీవితాన్ని మారిస్తే, నా మారిన జీవితం, దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభూతి నేను 10 మందికి పంచుకోవాలి. ఏమైనా పర్లా, ఏది జరిగినా పర్లా, 10 మందికి పంచుకోవాలి. కానీ మీకు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు, అంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఇరుగు పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి యేసయ్య గురించి పరిచయం చేసే బాధ్యత నీది. తండ్రి నిన్ను ఏర్పరచుకొని ఇక్కడ పెట్టాడు, ఈ అనుభవం నీకు ఇచ్చాడు, ఈ వాక్యం నీకు ఇచ్చాడు. అది నీ ద్వారా 10 మందికి వెళ్తుందని నేర్చుకుంటాం ప్రతి సంవత్సరం. మనతోనే దీన్ని ఆపేస్తామా? 10 మందికి అందించే వాళ్ళగా ఉంటున్నామా? ఆలోచించండి. సమయం కొద్దిగా ఉంది. ఆ కొద్ది సమయంలో ఎంతమందికి అందించగలుగుతాం?